అమ్మగారు ఒక్క నిమిషం. ఏంటి మళ్ళీ వాళ్ళ పెళ్లికి అడ్డుపుల వేయాలని చూస్తున్నావా? DNA టెస్ట్ చేశాకే పెళ్లి అన్నా ఉంటే బాగోదు. అయినా నీకేంటి సంబంధం? కొంచెం నేను చెప్పేది కూడా వినండి రోజమ్మ. నేనేమిప్పుడు వాళ్ళ పెళ్లి ఆపమని చెప్పడం లేదు. బిడ్డ పుట్టేంత వరకు అక్కర్లేదు. ఈలోపే టెస్ట్ చేయొచ్చు అన్నది ఫోన్లో చూసి చెప్తున్నాను. ఏమంటున్నావు చామంతి? అవునయ్య గారు, ఒక ఇంగ్లీష్ డాక్టర్ గారు తన బ్లాగ్లో రాశారు, ప్రెగ్నెంట్ అయిన నెల 2 నెలలకే తల్లి గర్భం నుండి నమూనా తీసి తండ్రి ఎవరో కనిపెట్టచ్చు అంట. డెలివరీ అయ్యేదాకా ఆగక్కర్లేదు అయ్యగారు. చూడండి అయ్యగారు. అవును, చామంతి చెప్పిందే ఉంది. టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది, ఇంకేం ప్రాబ్లం ఉండదు. పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఫిట్టింగ్ వెతికి పెట్టాం. ప్రాబ్లం అయ్యేది నాకు కదా. ఏమో నిషా, ఎప్పుడో కాదు ఇప్పుడే చేయొచ్చంట. అంకుల్, ఆయనెవరో ఫారిన్ డాక్టర్ రాశారు, ఇక్కడ చేయరనుకుంటా. ఆ దిగులేవి నువ్వు పెట్టుకోక్కర్లేదు నిషా. గైనకాలజిస్ట్ నా ఫ్రెండ్ ఉంది, తను ఫారెన్లోనే చదివి వచ్చింది, అక్కడ కూడా ప్రాక్టీస్ చేసే వచ్చింది. తనే నీకు టెస్ట్ చేస్తుంది. ఇద్దరికిద్దరు వాళ్ళే తయారయ్యారు నా ప్రాణానికి. అంకుల్, ఇప్పుడే నిషాని తీసుకెళ్తాను, నా శాంపిల్స్ కూడా ఇస్తాను. నేనే తండ్రినని తెలిస్తే నిషా మెడలో నేనే 3 ముళ్ళు వేస్తాను. ఏమంటారు? ఏమంటాను అల్లుడు గారు? 9 నెలల తర్వాత అంటే కుదరదు అన్నాను, కానీ ఈరోజే అంటే ఎందుకు వద్దంటాను? మీ బిడ్డే కదా అని వస్తుంది, మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీ పెళ్ళైపోతుంది. ఇంకేం కావాలి? మాకు ఓకే. ఏం రమ్మా, ఓకే కదా? అన్నయ్యే ఓకే అన్నాక నేనే ఉంటాను హర్ష. ఓకే. ప్రేమ్, మీ మావగారు ఓకే చేశారు, మీ అమ్మ కూడా ఓకే అనేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా నిషాని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించు. నిషా రమ్మ. ఇప్పుడు నాకు కొంచెం టైర్డ్గా ఉంది, రేపు వెళ్ళి చేయించుకుందాం. నిజమ్మా, టయర్డ్గా ఉంటే మీకు శక్తికి జ్యూసులు ఇవ్వడానికి నేనున్నాను కదా. ఆలస్యం అమృతం విషం అంటారు. రేపు మళ్ళీ ప్రేమ్బాబు గారి మనసు ఎలా మారుతుందో కదా. రిపోర్ట్స్ రాగానే పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్బాబే చెప్పారు కదా. మీకు అనుకూలంగా ఉంది అని మీకు నమ్మకం ఉంది కదా. ఇంకేంటి నిషమ్మా?